टूर्नामेंट देखने, खेल देखने, और वहाँ पर जाकर बहुत ही हुल्लड़बाजी करेंगे, बहुत ही कीचड़ करेंगे। आप लोग देखिए और वीडियो को ज़्यादा से ज़्यादा लाइक करिए, शेयर करिए, कमेंट करिए। देख लीजिए, लाखों के करोड़ों के भीड़ में हम लोग घुसेंगे और क्रिकेट देखेंगे। देख लीजिए, सारे लोग यहाँ पर पड़े हुए हैं, अचानक सभी लोग जा रहे हैं, क्रिकेट देखेंगे, एंजॉय करेंगे, पूरा मजा आएगा, बहुत मजा। మన కడపలో జరిగిన ఏపీఎల్ మ్యాచ్ కి ఇంతమంది వస్తారనేసి అసలు అనుకోలేదు. మొత్తం ఫుల్ అయిపోయింది స్టేడియం అంతా. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మన కడపలో వైఎస్ఆర్ స్టేడియం లో ఏపీఎల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. తుంగభద్ర వారియర్స్ వర్సెస్ విజయవాడ. మ్యాచ్ 7 కి అయితే స్టార్ట్. మేము 4:30 కి అయితే వచ్చేసినాం స్టేడియం కి. ఇంకా మేము వచ్చే టైంకి స్టేడియం అంతా ఖాళీగా అయితే ఉన్నింది, ఇంకా ఎవరైతే రాలేదు. ఇంకా 5 కి అలా చిన్న చిన్నగా జనాలు అయితే స్టార్ట్ అయిపోయారు రావడము. సింగర్ సునీత గారు అయితే సాంగ్ అయితే పాడినారు, చాలా బాగా అయితే పాడారు. ఇంకా టాస్ టైం కి అయితే ఫుల్ స్టేడియం అంతా వచ్చేసినారు, జనాలు ఫుల్ అయిపోయినారు. ఇంకా విజయవాడ టీం వచ్చేసి టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ బాల్ అయితే డాట్ బాల్. ఇంకా తర్వాత వరుసగా హ్యాట్రిక్ ఫోర్స్ అయితే వచ్చినాయి విజయవాడ టీం కి. ఇంకా హ్యాట్రిక్ ఫోర్స్ పడతానే బ్యాట్స్మెన్ పెద్ద 6 అయితే కొట్టినాడు. 10 పైన అయితే వచ్చి పడింది బాల్. విజయవాడ టీం లో అశ్విన్ అనే ప్లేయర్ హాఫ్ సెంచరీ అయితే కొట్టేసినాడు ఈ 6 తో. తర్వాత అశ్విన్ బ్రో అయితే అవుట్ అయిపోయినాడు 80 రన్స్ దగ్గర. ఇంకా వికెట్ పడిన తర్వాత నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి బిల్డింగ్ పైకి అయితే కొట్టేసినాడు 6. మ్యాచ్ లోనే హైయెస్ట్ 6 ఇది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయే కొద్దీ విజయవాడ స్కోర్ వచ్చేసి 198. ఇంకా మేము బయటికి వెళ్లేసి ఇన్నింగ్ బ్రేక్ అనేసి తినేసి వచ్చే కొద్దీ సగం మ్యాచ్ అయితే అయిపోయింది. 97 రన్స్ 4 వికెట్ లాస్ తో 11 ఓవర్స్ అయితే అయిపోయినాయి తుంగభద్ర టీం ది. ఇంకా లాస్ట్ కి తుంగభద్ర టీం 4 బాల్స్ కి 20 రన్స్ అయితే కొట్టాలి. ఇంకా వరుసగా 3 డాట్ బాల్ అయితే అయినాయి. ఇంకా నెక్స్ట్ బాల్ కూడా డాట్ అయితే అయిపోయినారు. ఇంకా విజయవాడ టీం అయితే 19 రన్స్ తో అయితే గెలిచింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఇన్స్టాగ్రామ్